ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డిఈ ఎం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. పొదిలి మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ప్రైవేట్ పాఠశాల కూడా టెక్స్ట్ బుక్స్ అమ్మకూడదని, పుస్తకాల పేరుతో అధిక దోపిడీకి పాల్పడితే సహించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే టెక్స్ట్ బుక్స్ అమ్ముతారన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈరోజు మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ హెడ్ మాస్టర్లకు మీటింగు ఇప్పుడే నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా ప్రభుత్వ నిబంధనలను వివరించి చెప్పడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలల ఆవరణలో నిల్వ ఉంచకూడదు, అలాగే వాళ్ళు అమ్మకం జరపకూడదు. అధిక ధరల తక్కువ ధరల అనే అంశమే ప్రస్తావన లేదు. ఎవరు కూడా బుక్స్ స్టాక్ చేయకూడదు, అలాగే అమ్మడం కూడా చేయకూడదు. అధిక ధరలకు అమ్మినా నిల్వ ఉన్నా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించి చెప్పడం జరిగింది. అలా ఏమన్నా ఉన్నట్టయితే వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అట్లాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా నేపథ్యంలో వారికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే తీసుకోవాల్సిందిగా వారికి గట్టిగా హెచ్చరికలు చేయడం జరిగింది. అధిక ఫీజులు వసూలు చేయకూడదు, అలాగే ప్రతి పాఠశాల ముందు ఫీజు బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆ ఫీజు బోర్డు ఏర్పాటు చేసిన ఫీజు బోర్డులో 1వ తరగతికి ఎంత వసూలు చేయాలా, 2కి ఎంత, 3, 4, 5, 6, 7, 8, 9, 10 క్లాసుల దాకా ఏ క్లాస్కి ఎంత ఫీజు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు ఉందో అందులో ఉంటుంది. ఆ ఫీజులు మాత్రమే వారు తీసుకోవాల్సిందిగా వారికి గట్టిగా హెచ్చరించడం జరిగింది. అధిక ఫీజులు వసూలు చేసినట్లయితే ఆ పాఠశాల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల ఫైర్ కానీ, శానిటేషన్ కానీ, సౌండ్నెస్ కానీ ఇటువంటి అనుమతులన్నీ కూడా అప్డేట్ చేసుకోమని, బస్సులు లైసెన్సులు, బ్రేకింగ్ ఇవన్నీ కూడా అప్డేట్లో ఉన్నాయా లేదా వాటి నుంచి సమాచారం తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి, అప్డేట్లోనే ఉన్నాయి. 1-2 పాఠశాలలకు